వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదకు తెచ్చింది. క్షణికావేశంలో ప్రియుడే ఆమెను అంతమొందించాలని చేసిన ఘోర ఉదంతం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. మెడకు ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైరు బిగించి చావు బతుకుల మధ్య ఉన్న మహిళను పోలీసులు స్థానికులు కాపాడిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధురవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆశ అనే మహిళకు ఇదివరకే వివాహమై ఒక సంతానం ఉంది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో మధురవాడ స్వతంత్ర నగర్ ప్రాంతానికి చెందిన కొయ్య కార్తీక్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కార్తీక్ కూడా ఇదివరకే వివాహమై 2 పిల్లలున్నారు. అయినప్పటికీ గత 5 ఏళ్లుగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2 గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. దీంతో ఆగ్రహానికి గురైన కార్తీక్ ఆశను హతమార్చాలనే ఉద్దేశంతో ఆమె మెడకు ప్లాస్టిక్ కోటెడ్ ఐరన్ వైరు గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేశాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన కార్తీక్ గ్రే హౌండ్స్ సమీపంలోని బావికొండ ప్రాంతంలో పడేశాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలోనే తన బావకు ఫోన్ చేసి నేను ఆశను చంపేశానంటూ ఒక వాయిస్ మెసేజ్ పంపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కార్తీక్ బావ వెంటనే భీమిలి పోలీసులను ఆశ్రయించి సదరు వాయిస్ మెసేజ్ వివరాలను సిఐకు అందజేశారు. దీంతో భీమిలి సిఐ తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు రాత్రంతా బావికొండ, గ్రే హౌండ్స్, అటవీ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి సమయంలో దట్టమైన చీకటి కారణంగా ఆమె ఆచూకీ లభించలేదు. బుధవారం తెల్లవారుజామున జీవీఎంసీ 4వ వార్డు పరిధిలోని కాపులుపాడ, ఉడా లేఅవుట్, గ్రే హౌండ్స్ పరిసర ప్రాంతంలో ఆశ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటుగా వెళ్తున్న వారు వెంటనే 108 అంబులెన్స్ కు పోలీసులకు సమాచారం అందించారు. మెడకు వైరు గట్టిగా చుట్టుకొని కొన ఊపిరితో ఉన్న బాధితురాలని పోలీసులు తక్షణమే చికిత్స నిమిత్తం గీతం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుంది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు కొయ్య కార్తీక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. భీమిలి సిఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యాయత్నం జరిగిందా లేక మరేదైనా ఆర్థికపరమైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.